హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా బాటిల్ తీసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్నాక మనం పైన హోల్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఒక తాడుని తీసుకుని ఇలా కట్టేసుకోవాలన్నమాట. ఆ హోల్స్ నుంచి అటు ఇటు కట్టుకోవాలండి. తీసుకొని వర్షాకాలం మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు గొడుగు తడి ఉంటుంది కదండి, దానిని మనం ఆ బాటిల్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ అంతా బాటిల్లో వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనం మూత తీసేసుకొని ఆ నీళ్ళని తీసేసుకోవచ్చు అనమాట. సో బాగుంది కదండి. చూడండి, ఇలాంటి నెయిల్ పాలిష్ మూతలు ఒక్కొక్కసారి బాగా టైట్ అయిపోయి సరిగ్గా రావు కదండి. ఈ మూత దగ్గర మనకి గ్రిప్ అనేది లేక జారుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఆ తర్వాత మనం రబ్బర్ బ్యాండ్ పట్టుకొని తిప్పామనుకోండి, మనకి గ్రిప్ అనేది ఉంటుంది. సో మూత అనేది ఈజీగా వస్తుందండి. అవసరమైనప్పుడు ఈ టిప్ని తప్పకుండా యూస్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంట్లో ఇలాగా తాళాలు చాలా తాళం చేతులు ఉన్నాయనుకోండి, మనకి ఏ తాళంకి ఏ తాళం చెవి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఇంట్లో మనకి నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి, ఈ నెయిల్ పాలిష్ని తాళంకి తాళం చేతికి సేమ్ కలర్ నెయిల్ పాలిష్ అనేది వేసామనుకోండి, మనకి గుర్తించడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా డిఫరెంట్ కలర్స్ నెయిల్ పాలిష్ని మనం యూస్ చేసామనుకోండి, మనకి ఏ తాళంకి ఏ తాళం చెయ్యి అనేది ఈజీగా గుర్తించవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనం ఏదైనా కుడుతున్నప్పుడు సూదిలో దారం ఎక్కిస్తున్నప్పుడు మనం ఇలా దారం తీసినప్పుడు దారపు రీల్ మొత్తం రోల్ అయిపోయి కింద పడిపోతూ ఉంటుంది, దూరం వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. ఇలా హోల్ పడుతుంది కదా, అలా హోల్ ఉన్నవి తీసుకోవాలన్నమాట. దీంట్లో మనం ఈ దారాన్ని ఆ హోల్ నుంచి బయటికి తీసి ఇలా బోర్లించి దాని కింద దారపు రీల్ పెట్టామనుకోండి, మనం ఎంత దారం లాగినా కూడా దారపు రీల్ దాంట్లోనే ఉంటుందన్నమాట. సో దారపు రీల్ అనే కదా, మనం ఊలెన్ యూస్ చేస్తున్నా కూడా ఇలా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, మనం ఇలాగా బుక్స్ చదువుకుంటున్నప్పుడు ఎక్కడ వరకు చదివాము అనేది పేజ్ అనేది మర్చిపోతూ ఉంటాం కదా. సో అలా ఇబ్బంది లేకుండా ఇలా ఒక టిక్ టాక్ క్లిప్ని తీసుకొని మనం ఎక్కడ వరకు చదివామో అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఆ పేజీని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పిల్లలు ఇలాగా బిస్కెట్ ప్యాకెట్స్ సగం తిని ఇలా వదిలేస్తూ ఉంటారు కదండి. దీనివల్ల బిస్కెట్స్ అనేవి మెత్తబడిపోతూ ఉంటాయి. అందులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయండి. సో అలా కాకుండా ఇలా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో అడుగున కొద్దిగా బియ్యంని వేసుకొని దాంట్లో కనుక మనం బిస్కెట్ ప్యాకెట్ని పెట్టామనుకోండి, బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయన్నమాట. అస్సలు మెత్తపడవండి. చూడండి, ఇలాగ చీరలకి పిన్నీసులు అనేవి పెడుతూ ఉంటాం కదా. కొన్ని చీరలు ఇలా బార్డర్స్ మందంగా ఉండి పిన్నీస్ అనేది అస్సలు ఎక్కదు కదండి. చీరలనే కాదండి, కొన్ని మందపాటి డ్రెస్సెస్కి కూడా ఈ పిన్నీసులు అనేవి అస్సలు ఎక్కవు కదా. సో అలాంటప్పుడు మనకి నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి, నెయిల్ కట్టర్కి మనకి గోర్లు ట్రిమ్ చేసుకునేది ఉంటుంది కదా, దీనికి మనం పిన్నీస్ని కనుక ఇలా రబ్ చేసామనుకోండి, పిన్నీస్ మొన అనేది షార్ప్ అవుతుందన్నమాట. తర్వాత మనం పిన్నీస్ని యూస్ చేసామనుకోండి, చాలా చక్కగా ఎక్కుతుందండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అండి, ఇట్లా వెడల్పాటి గిన్నెల్లో మనం స్పూన్స్ వేసినప్పుడు అవి జారిపోయి ఆ లోపల పడిపోతూ ఉంటాయి కదా. సో అలా పడకుండా ఉండాలంటే ఇలా స్పూన్కి రబ్బర్ బ్యాండ్ వేసి, మనకి స్వీట్ బాక్స్లకు వస్తుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ వేసినట్లయితే ఇలా కదలకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలాగా ఇడ్లీ ప్లేట్స్ని మనం క్లీన్ చేయాలనుకోండి, మనం స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసామనుకోండి, ఈ ఇడ్లీ పిండి అంతా స్క్రబ్బర్ కంటుకొని దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. సో అలా కాకుండా ఇలాగా ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటితోటి ఇలాగా మనం ఆ పిండినంతా మొత్తం ఇలా గీకేసామనుకోండి, ఈజీగా పోతుందన్నమాట. ఆ తర్వాత మనం స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసామనుకోండి,
ఆ పిండి అంతా స్క్రబ్బర్కి అంటుకోకుండా స్క్రబ్బర్ కూడా నీట్గా ఉంటుంది. మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. చూసారు కదా, ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను, దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. ఇది మనం మినరల్ వాటర్ తీసుకుంటే బెటర్ అండి, బోర్ వాటర్ తీసుకోవద్దు. నెక్స్ట్ దీంట్లో ఒక పావు స్పూన్ అంతా నేను వంట సోడా వేస్తున్నాను అనమాట. తర్వాత ఒక 1 స్పూన్ నార్మల్ సాల్ట్ వేస్తున్నానండి, మనం వంటల్లో వాడుకునేది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేశానండి. ఇప్పుడు ఇలాంటి ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, వీటిని వేసుకోవాలన్నమాట. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, దీంట్లో నేను ఒక పావు స్పూన్ సర్ఫ్ కూడా వేస్తున్నానండి. తర్వాత మనం క్లీన్ చేయాలనుకుంటున్న సిల్వర్ ఐటమ్స్ని ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట. అవి ఆ వాటర్లో మునిగిపోవాలండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాంటి ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ అన్నీ నేను ఇందులో వేస్తున్నాను. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అవి అంత బాగా క్లీన్ అవుతాయండి. మనం మళ్ళీ ఎంత బాగా వచ్చేసిందో మనం మళ్ళీ తోముకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. దాదాపుగా నేను స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టుకున్నానండి. ఈ వేడి నీళ్ళు కూడా వేస్ట్గా పారపోయాల్సిన అవసరం లేదండి. మనం సింక్లో పోసామనుకోండి, చక్కగా ఆ డ్రైన్ పైప్ అనేది క్లీన్ అవుతుందన్నమాట. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. చూడండి, మనం ఇలాగ ముగ్గులు వేస్తూ ఉంటాం పెన్సిల్తో, లేదంటే కిచెన్లో ఏమైనా సరుకులు అలాంటివి రాసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మన దగ్గర ఎరేజర్ అనేది దగ్గరలో లేనప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ని నేను పెన్సిల్కి పెట్టాను అనమాట. ఇలా ఎరేజ్ చేసామనుకోండి చాలా బాగా ఎరేజ్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే పాల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాము, మనం బట్టలు కట్ చేస్తూ ఉంటాం కదా, ఇవి కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గుతుంది కదండి. సో అలాంటప్పుడు స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టుకొని కత్తెరని ఒక 10 సెకండ్స్ వరకు వేడి చేసుకోవాలండి. ఇది ఇలాగా వేడిగా ఉన్నప్పుడే ఖాళీ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట అండి. ఇలా కట్ చేయడం వలన సీజర్ అనేది చాలా షార్ప్ అనేది అవుతుందండి. అయితే కత్తెర కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా చేయాలన్నమాట. ఇలా ట్యాబ్లెట్ షీట్ తోటి ఇలా రబ్ చేసినా కూడా షార్ప్నెస్ అనేది వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ క్లాత్ని కట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా కట్ అవుతుందండి. ఐడియా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి.